నమస్తే. భారతదేశంలో వ్యాపారం చేయడం రోజు రోజుకి కష్టంగా మారుతోందా? లక్షల కోట్ల పన్నులు చెల్లిస్తున్నా వ్యవస్థల నుంచి గౌరవం కరువవుతోందా అంటే అవుననే సమాధానమిస్తున్నారు బెంగళూరుకు చెందిన యువ వ్యాపారవేత్త రోహిత్ ష్రాఫ్. బెంగళూరు కేంద్రంగా కంటెంట్ మార్కెటింగ్ సంస్థను విజయవంతంగా నడుపుతున్న ఆయన 2026 నాటికి భారతదేశాన్ని వదిలి వెళ్ళాలి అని నిర్ణయించుకున్నట్లు ప్రకటించడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. లింక్డ్ఇన్లో రోహిత్ ష్రాఫ్ చేసిన సుదీర్ఘ పోస్ట్ వైరల్గా మారింది. బిల్డింగ్ ఇన్ ఇండియా అనే గొప్ప ఆశయంతో మొదలైన తన ప్రయాణం వ్యవస్థలోని లోపాల వల్ల అర్ధాంతరంగా ముగిసిపోతోంది అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత ఏడాది నేను 4 కోట్ల పన్ను చెల్లించాను, కానీ పన్ను చెల్లింపుదారుడిని గౌరవించాల్సింది పోయి వ్యవస్థ నన్నొక నిందితుడిలా చూస్తోంది. అందుకే భారత్ను వీడాలి అని నిర్ణయించుకున్నాను అని రోహిత్ ష్రాఫ్ పేర్కొన్నాడు. వ్యాపారవేత్తలు ఎదుర్కొంటున్న ప్రధాన ఇబ్బందులను రోహిత్ తన పోస్టులో ఎండగట్టారు. జీఎస్టీ అధికారులు, ఆదాయపు పన్ను శాఖ నుండి వచ్చే నోటీసులకు సమాధానం చెప్పుకోవడమే పెద్ద పనిగా మారింది అని ఆయన పేర్కొన్నారు. వ్యాపారాన్ని వృద్ధి చేయడం కంటే వ్యవస్థతో పోరాడడానికే ఎక్కువ సమయం, డబ్బు ఖర్చవుతోంది అని విమర్శించారు. నెలవారీ జీఎస్టీ రిటర్న్లు, త్రైమాసిక టీడీఎస్ ఫైలింగ్లు, వార్షిక ఆడిటింగ్ వంటి వాటి కోసం ప్రత్యేకంగా పెద్ద బృందాలను నియమించుకోవాల్సిన దుస్థితి నెలకొంది అని ఆయన వాపోయారు. దేశంలో నిజాయితీగా పన్నులు చెల్లించే కొద్ది మందిపై భారం వేస్తూ ఆ సొమ్మును ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఉచితాలకు ఖర్చు చేస్తున్నారు అని ఆయన ఘాటుగా విమర్శించారు. కేవలం రోహిత్ మాత్రమే కాదు, గత కొన్ని సంవత్సరాలుగా అనేక మంది సంపన్న వ్యాపారవేత్తలు, స్టార్టప్ వ్యవస్థాపకులు భారత్ను వీడి దుబాయ్, సింగపూర్ వంటి దేశాలకు తరలిపోతున్నారు. పన్ను విధానాలలో స్పష్టత, వ్యాపార స్నేహపూర్వక వాతావరణం ఉన్న దేశాల వైపు వారు మొగ్గు చూపుతున్నారు. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా అంటూ పిలుపునిస్తూనే క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులు మాత్రం దానికి భిన్నంగా ఉన్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. నిజాయితీగా పన్నులు కట్టేవారికి ప్రోత్సాహకం లభించకపోతే భవిష్యత్తులో మరింత మంది ప్రతిభావంతులు దేశాన్ని వీడే ప్రమాదం ఉంది అని హెచ్చరిస్తున్నారు. రోహిత్ ష్రాఫ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రభుత్వ పన్ను విధానాలపై పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. మరి ఈ బ్రెయిన్ డ్రైన్ను అరికట్టడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.